ఆంధ్రప్రదేశ్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే మంగళగిరి ఎయిమ్స్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ రిక్రూట్మెంట్. ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు డైరెక్ట్గా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాకిన్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వాకిన్ ఇంటర్వ్యూ డేట్ చూడండి, 21 ఫిబ్రవరి 2026 అంటే సాటర్డే రోజు షార్ప్ 9 AM గ్రౌండ్ ఫ్లోర్ అడ్మిన్ బ్లాక్కి వెళ్ళండి. మన మంగళగిరిలోని ఎయిమ్స్కి వెళ్ళండి. ఇవి కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకునేటువంటి జాబ్స్ అండి. పెలేటివ్ కేర్ అవుట్రీచ్ సర్వీస్ ప్రాజెక్ట్ సిప్లా ఫౌండేషన్లో ఇదొక ప్రాజెక్ట్ అండి. ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా ఒక సెట్ తీసుకెళ్ళండి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూకి. ఇక్కడ పోస్ట్ చూడండి, పోస్ట్ డీటెయిల్స్ చెప్తాను. ఫిజియోథెరపిస్ట్ ఒక పోస్ట్ ఉందండి, అలాగే సోషల్ వర్కర్ ఒక పోస్ట్ ఉంది. ఫిజియోథెరపిస్ట్కి అయితే క్వాలిఫికేషన్ ఎంపీటీ డిసైరబుల్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. ఎంపీటీ అంటే ఏంటంటే మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. బీపీటీ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేటివ్ ఫీల్డ్. శాలరీ చూడండి, ఫిజియోథెరపిస్ట్కి 35,000 per month ఉంటుంది. ఏజ్ లిమిట్ 40 ఏజ్ లిమిట్ ఇచ్చారు. 6 months ప్రాజెక్ట్లో భాగంగా తీసుకుంటున్నారండి. వీలైతే ఎక్స్టెండ్ కూడా చేస్తారు. సోషల్ వర్కర్ 1 పోస్ట్ ఉందండి. ఎంఎస్డబ్ల్యూ లేదా బిఎస్డబ్ల్యూ. ఎంఎస్డబ్ల్యూ అంటే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, బిఎస్డబ్ల్యూ అంటే బ్యాచులర్ ఆఫ్ సోషల్ వర్క్. 25,000 శాలరీ per month ఉంటుందండి. ఏజ్ లిమిట్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35 years. 6 months ప్రాజెక్ట్లో భాగంగా తీసుకుంటున్నారు. వీలైతే కనుక ఎక్స్టెండ్ కూడా చేస్తారు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 21 ఫిబ్రవరి 2026 అండి. గ్రౌండ్ ఫ్లోర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, మంగళగిరి ఎయిమ్స్. ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఈ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళండి. ఒరిజినల్ సర్టిఫికెట్స్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ కూడా ఒక సెట్ తీసుకెళ్ళండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో తీసుకెళ్ళండి. సర్టిఫికెట్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే రిలేటెడ్ స్ట్రీమ్లో మీ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికెట్స్. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్, పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి తీసుకెళ్ళండి. అండ్ అప్డేటెడ్ రెజ్యూమీ కూడా తీసుకెళ్ళండి. రెజ్యూమీ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. The interview schedule is tentative and candidates are advised to చెక్ ద వెబ్సైట్. అంటే ఇంటర్వ్యూ డేట్ అనేది ఎప్పుడైనా మారొచ్చండి. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేసుకొని వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్ చూడండి, www.aimsmangalgiri.edu.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులందరూ కూడా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళండి, తప్పకుండా సెలెక్ట్ అవుతారు. ఆల్ ది బెస్ట్. మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికో ఒకరికైతే తప్పకుండా యూజ్ అవుతుంది. అలాగే మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టే భావించవచ్చు. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.